కాంగ్రెస్ సర్కారు తెచ్చిన హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. హైదరాబాద్ మౌలాలి ఇండస్ట్రియల్ ఏరియాలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి అరవింద్ లైవ్ లో అందిస్తారు. అరవింద్, అప్డేట్స్ ఏంటి అరవింద్? సునీత, ఏదైతే చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీ ఇది ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇది ల్యాండ్ ట్రాన్స్ఫర్ అన్నట్టు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కూడా అందరూ తెలియజేస్తున్నారు. ఎందుకంటే కొన్ని లక్షల వేల కోట్ల స్కామ్ ఇందులో జరుగుతుంది. భూ స్కామ్ అంటే భావి తరాలకు కూడా ప్రభుత్వం ఇలా భూములు అమ్ముకుంటూ పోతే రానున్న భావి తరాలకు ఏ విధంగా ఇస్తారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఒక స్కూల్ కానీ, ఒక వైద్యశాల కానీ, ఒక విద్యార్థులకు కావాల్సిన ప్లే గ్రౌండ్ కానీ, ఒక శ్మశాన వాటిక కానీ ఇలాంటి ఏవి అభివృద్ధి చేయకుండా కేవలం రియల్ ఎస్టేట్ కి కట్టబెట్టే విధంగా కూడా ఇప్పటికే చేస్తున్నారు. ఏదైతే హిల్ట్ పాలసీకి కార్యక్రమంగా నిరసనగా బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు మధుసూదనాచారి కూడా ఇప్పటికే ఇక్కడ నిరసన వ్యక్తం చేశారు. మనతో కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు ఉన్నారు, వారిని అడిగి పూర్తి వాళ్ళు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏ విధంగా ఉంది అసలు హిల్ట్ పాలసీ పైన ఏం చెప్తారు? ప్రభుత్వం తీసుకొచ్చిన దానిపైన. సార్, ఇది ఒక ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హిల్ట్ పాలసీ తీసుకొచ్చిందో దానికి మేము వ్యతిరేకంగా ఈ రోజు మా గౌరవ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారు, మధుసూదనాచారి గారు ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. సార్, నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒకటే చెప్పదలుచుకుంటున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారికి ఒకటే అడగదలుచుకుంటున్నాం. ఇన్ని మీరు గవర్నమెంట్ భూములు దారదత్తము ప్రైవేట్ వ్యక్తి చేసే బదులు మా మల్కారి కాన్స్టిట్యున్సీలో డబుల్ బెడ్రూమ్కి జాగా లేవు. సో పేద ప్రజల గురించి ఆలోచించే మనస్తత్వం మీకు ఉంటే ఇవాళ మా మల్కారి కాన్స్టిట్యున్సీలో ఒక 50 ఎకరాల భూమిని మాకు ఈ ఏదైతే హిల్ట్ పాలసీలో ఈ భూములు ఉన్నాయో ఇది మాకు డబుల్ బెడ్రూమ్ కింద కేటాయించాలని మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే హిల్ట్ పాలసీ అనేది ఉందో ఇది మీరు అసెంబ్లీలో పెట్టాలి. ఫస్ట్ అసెంబ్లీలో పెట్టి చర్చించిన తర్వాత మా నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారిని తట్టుకున్న తర్వాత మీరు ఇది బయటకు తీసుకురావాల్సింది. నిజంగా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వము అభివృద్ధిలో వెనుక ఉంది, అమ్ముకోవడంలో ముందు ఉందని మా యొక్క నిదానము. ఎందుకంటే 2 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేసింది లేదు. ఏమైనా ఇప్పుడు ఒక హైడ్రా తీసుకొచ్చారు, హైడ్రా అయిపోయింది. ఇప్పుడు హిల్ట్ పాలసీ అని తీసుకొచ్చి 5 లక్షలుగా ఒక టర్న్ ఓవర్ పెట్టుకుని ఈరోజు ఢిల్లీకి వెళ్ళారు సార్, పెద్ద సారు. ఎందుకు వెళ్ళారు? ఈసారి నేను భారీ మొత్తంలో మీకు పంపిస్తున్న ప్యాకేజ్ అని చెప్పుకోవడానికి. అంతే తప్ప ఇక్కడ రేవంత్ రెడ్డి తెలంగాణలో అభివృద్ధి చేసేది ఏం లేదు, శూన్యము. కాబట్టి ఈ యొక్క హిల్ట్ పాలసీని మేము వ్యతిరేకిస్తున్నాము. మా మల్కారి కాన్స్టిట్యున్సీలో ఏవైతే హిల్ట్ భూములు ఉన్నాయో అవన్నీ కూడా డబుల్ బెడ్రూమ్ కింద కేటాయించాలని మేము ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము. అదేవిధంగా మేము ధర్నాలు, దీక్షలకు కూర్చుంటామని కూడా మేము చెప్తున్నాము. కేవలం ఇది రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్ గురించి తీసుకొచ్చిన హిల్ట్ పాలసీ అని మేము ప్రజాముఖంగా కోరుతున్నాము. ఇంకోటి, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా దీన్ని ఆలోచించి ముంగడికి రావాలని కూడా మేము కోరుకుంటున్నాం. సార్, మీరు చెప్పండి, ఏదైతే హిల్ట్ పాలసీ పైన వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు, అసలు హిల్ట్ పాలసీ ఏంటిది, ఏ విధంగా బీఆర్ఎస్ స్టాండ్ ఉండబోతుంది సార్? ఈ రాష్ట్ర సాధనలోనే కేసీఆర్ ముందుగానే చెప్పారు, ఇక్కడ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి, ఇక్కడ నిధులు, నియామకాలు, ఉద్యోగాలు, ఇక్కడ ఉన్న కొంతమంది ఈ భూములను దోచుకుంటున్నారు, తెలంగాణకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఈ రాష్ట్ర సాధన జరిగింది, రాష్ట్ర ఏర్పాటు జరిగింది. దీని తర్వాత ఎక్కడ పోయినా ఒకటి మనం బాగా చూస్తే ఈ ప్రభుత్వం అమ్ముకోవడం తప్ప, అమ్ముకోవడము స్వలాభం తప్ప ప్రజల శ్రేయస్సు లేకుండా పోయింది. ఇలా మహారాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే గతంలో అక్కడ ఉన్న స్పిన్నింగ్ మిల్లు కానీ అక్కడ ఇచ్చిన ప్రభుత్వం ఏదైతే ఇండస్ట్రియల్ ఇచ్చిన దాంట్లో 50% మాకు ఇవ్వండి, 50% మీరు పారిశ్రామికవేత్తలకు మీరు చేసుకుని వాటిని ఏమన్నా కమర్షియల్ చేసుకుంటే అభ్యంతరం లేదని చెప్పింది. ఇలా మల్కాజ్గిరిలో ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ లేదు, ఒక దవాఖాన పెద్దది లేదు, ఒక విధంగా పోతే పిల్లలకు పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇలా షాదీఖానాలు లేవు, ఇలా ముస్లిం మైనార్టీలకు సంబంధించి ఇలా కబ్రస్థానాలు లేవు, డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఒక్క ఇల్లు కూడా కట్టలేని పరిస్థితి మల్కాజ్గిరిలో. ఎక్కడ చూసినా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక్క ల్యాండ్ ఎక్కడ కూడా లేదు. మాకు దరిద్రం ఏంటంటే, దరిద్రమో అదృష్టమో, చుట్టుపక్కల మిలిటరీ ఏరియా ఉండొచ్చు, ఈ రైల్వే ఏరియాలు ఉన్నాయి. దీనివల్ల కూడా ప్రభుత్వ భూములకు ఏ విధంగా ఎక్కడ కూడా భూములు లేకుండా పోయినాయి. ఈ ప్రభుత్వం యొక్క పాలసీ ఏదైనా ఉన్నా వీళ్ళు ఒక సబ్ కమిటీ వేసినారు, మంత్రివర్గ సబ్ కమిటీ ఎప్పుడు వేసిరు, జీవో ఎప్పుడు అయింది, అన్ని పబ్లిక్ డొమైన్ లో ఏం పెట్టకుండా దొంగతనంగా వీళ్ళు చేస్తున్నారు. అంటే దోచుకోవడానికి వీళ్ళు ఎప్పుడు ప్రభుత్వం ఉంటుందో ఇల్లు ఉండగానే దీపం చక్క పెట్టుకోవాలి, ఈ భూములను అమ్ముకోవాలి, ఈ 9,000 ఎకరాలను అమ్ముకొని మేము సొంతగా లాభపడాలనే ఉద్దేశం తప్ప ప్రజలను మోసం చేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలు దీన్ని తిప్పికొట్టే విధంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇలా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. సార్, యాక్చువల్ గా ఇది సీఎం రేవంత్ రెడ్డి అంటే సీఎం కావడానికి రాలే, ఇది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి అంటే తెలంగాణ భూములని హరిస్తుంది మొత్తం తెలంగాణని నాశనం చేయడానికే వీళ్ళొక ప్లాన్. బట్ కాకపోతే ఏంటంటే ఫస్ట్
ఫస్ట్ హైడ్రా ప్రజల్ని మోసం చేసింది, సెకండ్ హైడ్రా ఇది. సెకండ్ క్లియర్ గా చెప్పాలంటే ఇది సెకండ్ హైడ్రా. జస్ట్ ఏంటంటే భూములను మొత్తం హరించాలి, భూములు మొత్తం తెలంగాణలో ఏం లేకుండా చేయాలి. సరే, అందుకే కేసీఆర్ గారు ఏమన్నారంటే మన రాష్ట్రం మనోళ్ళు ఉంటేనే మన రాష్ట్రం బాగుపడుతుంది అన్నారు. ఇప్పుడు ఏమవుతుంది? స్వరాష్ట్రం అంటే ఢిల్లీ పాలన అయిపోయింది ఇది. ఇప్పుడు ఏమన్నా ఈ భూములు అమ్మి కూడా ఇక్కడ తెలంగాణని ఉద్ధరించింది ఒరిగించింది ఏమి లేదు. ఇక్కడ అంతా కూడా ఢిల్లీ తీసుకెళ్లి వాళ్ళకి అప్పగొట్టాలి, ఈయన సీఎంగా ఉండాలి. ప్రభుత్వం సీఎంగా చెప్పేది ఏంటంటే సీఎంకి డైరెక్ట్ మేము ఒక్కటే కూడా హెచ్చరిస్తాం ఏంటంటే ఈ భూములు ఇది ఇట్లాగే ఉండి తెలంగాణ ప్రజలకి ఉపయోగించేట్టు చేస్తేనే మంచిగా ఉంటుంది. లేదంటారా మీరు మరొక నేపాల్, మరొక శ్రీలంకను చూడబోతారు. ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త ఒక సైనికుడిగా మారబోతాడు. అదే తెలంగాణ ఇప్పుడు ఈ హిల్ ప్రోగ్రామ్ అయితే ఏదైతే చివరి రిలీజ్ చేశారో గవర్నమెంట్, దీనికి పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము. ఇది మల్కాజ్గిరి ఇండస్ట్రియల్ ఏరియా కనుక మాకు మల్కాజ్గిరిలో ఇంతవరకు ఒక డబుల్ బెడ్రూమ్ కట్టిన దాఖలైతే లేదు. మరి ఈ ఉన్న జాగా ఏదైతుందో మా మొత్తం మల్కాజ్గిరి అసెంబ్లీకి ఉన్న డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్ ఎవరైతుందో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ కట్టియాలి. అట్లానే ఈ శ్మశాన కబర్స్థాన్లు క్రిస్టియన్ మైనారిటీ సోదరులకు కూడా ఏది కబర్స్థాన్ మనకు అలాంటిది ఏం లేదు. ఆ ఫెసిలిటీస్ ఏవైతుందో ఈ ల్యాండ్ మొత్తం 32 ఎకరాలు ఉందంటారు, 32 ఎకరాలు 332 ఎకరాలు ఉందంటారు కదా, దాంట్లో అన్నిటికీ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. రైట్. ఏదైతే చూసుకుంటే ఇప్పటికే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ అటు ఎమ్మెల్సీ కానీ అటు ఎమ్మెల్యే కానీ ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రభుత్వం తెచ్చిన హిల్ట్ పాలసీ ఇది ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తే ఇది ల్యాండ్ ట్రాన్స్ఫర్ అంటూ కూడా బీఆర్ఎస్ ఇప్పటికే ప్రతి ఒక్క నాయకులు కూడా దీనిపైన నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకనంటే ఇది అంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఇండస్ట్రియల్ పాలసీ విధంగా అంటే ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రపంచవ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా నెంబర్ 1 స్థాయిలో ఉండాలి, ఇండస్ట్రియల్ పరంగా నెంబర్ 1 స్థాయిలో ఉండాలంటూ కూడా తక్కువ సబ్సిడీలు ఇచ్చి అంటే వారికి ఏదైతే అవసరం ఉన్నాయో వాళ్ళందరినీ ముందు స్థాయిలో ముందుంచి తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 స్థాయిగా చేసిన ప్రభుత్వం నేడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదే విధంగా కొనసాగుతుంది. ఇక్కడ భూములు అమ్మడము కేవలం ఇది రేవంత్ రెడ్డి బ్రదర్స్ కోసమే చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ అటు మాజీ ఎమ్మెల్సీలు కానీ అటు ఎమ్మెల్సీలు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పటికే తెలియజేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్ అరవింద్.